గ్రౌండ్ ఫ్లోర్ లెవెల్ నుంచి ఫస్ట్ ఫ్లోర్ స్లాబ్ లెవెల్ వరకు, అంటే టాప్ ఆఫ్ ది స్లాబ్ వరకు ఉండేటువంటి లెవెల్ ఏదైతే ఉన్నదో ఆ లెవెల్ తోటి రిఫరెన్స్ చేసుకుని మనం ఏం చేస్తామంటే 6 ఇంచెస్ రేజర్ అనేది మ్యాక్సిమం వచ్చేటట్లుగా మన యొక్క స్టెప్స్ని డిజైన్ చేసుకుంటాం. అలా డిజైన్ చేసుకున్నప్పుడు ఆ స్టెప్ హైట్ మనం ఫ్లోరింగ్ లెవెల్ తీసుకోవడంతో ఎప్పుడైనా సరే అన్ఈవెన్గా అది ఎక్కువైనా అవ్వచ్చు లేదా తక్కువైనా అవ్వచ్చు. అలాంటి ఒక ప్రాబ్లం రాకుండా ఉండేదానికి మనం ఇక్కడ స్టెప్ దగ్గర జాగ్రత్తగా ఆ విషయాన్ని గుర్తుంచుకొని మన యొక్క లెవెల్ మార్క్ చేసుకునేటప్పుడు we need to start taking the floor level with reference to the staircase and one more point with reference to our main door. ఎందుకంటే మెయిన్ డోర్కు బాటమ్ కూడా ఉంటుంది. మెయిన్ డోర్ ఫ్రేమ్స్ విల్ హ్యావ్ ఆల్ అరౌండ్ ద ఫ్రేమ్ అనేది టాప్, బాటమ్ అండ్ బోత్ ది సైడ్స్ ఉంటుంది. కానీ ఇంటర్నల్ డోర్స్కి వచ్చేసరికి మనము డోర్ ఫ్రేమ్ బాటమ్ ఉండదు. సో అంటే తెలుగులో మనం చెప్తుంటే గడప అనేది ఓన్లీ అవుట్ సైడ్ ఉండేటువంటి డోర్స్కి మాత్రమే గడపను ప్రొవైడ్ చేసుకుంటాము. అలాగే ఇంటర్నల్ డోర్స్కి గడప అనేది ఉండదు కనుక ఆ యొక్క లెవెల్ అనేది మనం తీసుకునేటప్పుడు విత్ రిఫరెన్స్ టు ది మెయిన్ డోర్ లెవెల్ యాజ్ వెల్ విత్ రిఫరెన్స్ టు ది ఫస్ట్ స్టెప్ ఆఫ్ ది స్టేర్ కేస్, ఫస్ట్ ఫ్లైట్, దీన్ని రిఫరెన్స్గా తీసుకొని మనం ప్రధానంగా లెవెల్ని నిర్ధారించుకుంటాం.